హలో అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే ద్వారకా సోమనాథ్ టూర్ పార్ట్ 3 వీడియో అన్నమాట. ఇంకెవరైనా పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఆ 2 వీడియోలకి కంటిన్యూషన్ వీడియో ఇదన్నమాట. ఇదైతే గోమతి నది అండి. ఈ గోమతి నదిలో మునిగిన తర్వాత లేదంటే కాళ్ళు కడుక్కున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. మేమైతే అక్కడ దీపాలు వెలిగించామండి. అమావాస్య కదండి, దీపాలు వెలిగిస్తే మంచిదని అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు, అందుకని వెలిగించాము. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండే చేపలకైతే ఫుడ్ కూడా వేస్తున్నారు, మేము కూడా వేసాము. మీరు ఒకవేళ ద్వారకా వెళ్తే టెంపుల్ దగ్గరలో ఉండేటట్టు రూమ్ అయితే తీసుకోండి. 1 కిలోమీటర్ లోపల. మనం రూమ్ ముందే బుక్ చేసుకోవాలనేం లేదండి, ఆన్లైన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. గోమతి హోటల్కి ఎదురుగానే ఈ గోమతి రివర్ అయితే ఉంటుందండి. ఈ గోమతి నదిలో మేము కాళ్ళు కడుక్కొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మార్నింగే చాలా ఎండ అయితే వచ్చేసిందండి. ఇది 6-6:30 టైం అండి. అప్పుడే ఇంత ఎండగా ఉంది. అప్పుడే ఫ్రెష్ అప్ అయినామండి, అయినా కూడా చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇక్కడ గోమతి నదిని చూసినప్పటి నుంచి అక్కడే ఉండాలనిపించిందండి, అంత బాగున్నాయి వాటర్ అయితే. కృష్ణునికి అలంకరించడానికి ఆభరణాలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మెయిన్ టెంపుల్ అండి. అక్కడ సందులో నుంచి వెళ్ళాలి. చూడండి, క్లియర్ గా కనిపించడానికి జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. దర్శనాని కోసం అయితే వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జిని అయితే సుధామ సేతు బ్రిడ్జ్ అని అంటారండి. అప్పుడైతే దీని మీద నుంచి ఆ పక్కకి వెళ్ళనిచ్చేవారంటండి. ఇప్పుడైతే ఏదో ప్రాబ్లం వల్ల క్లోజ్ చేశారు. ఈ సుధామ సేతు బ్రిడ్జ్ అయితే తెలుగు సినిమాలలో కూడా ఉందండి. ఏ సినిమాలో ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే సైడ్ అయితే ఇక్కడ మనం చెప్పులు ఇప్పేసి అలాగే మన ఫోన్స్ అయితే ఇచ్చేయాలి. అందుకోసం కొంచెం వీడియో తీసి మొబైల్ ఇక్కడే పెట్టేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ రైట్ సైడ్ సందులో నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలండి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మెయిన్ టెంపుల్ అయితే ఇదే అండి. రోజు జెండా అయితే మారుస్తారండి. ఇక్కడ ఆ టెంపుల్ కి పైన ఉన్న జెండా అయితే మారుస్తారు. రోజుకి 3 పూటలు అయితే ఆ పైన ఉన్న జెండానైతే మారుస్తారండి. అలాగే టెంపుల్ చుట్టుపక్కల చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లూట్స్ అయితే ఎక్కడ చూడు ఫ్లూట్సే అమ్ముతూనే ఉన్నారు. ఈ సుధామ సేతు బ్రిడ్జ్ ఎక్కి ఆ పక్క వెళ్తే ఒక బావి ఉంటుందండి. ఆ బావిలో ఉండే నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి, అవి తాగాలట. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ప్రజెంట్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళనివ్వట్లేదు, అలాగే ఎవరు వెళ్ళట్లేదు. మెయిన్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మినీ బస్ మాట్లాడుకొని అందరము ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్ళాము. దానికన్నా ముందు మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే గోమతి హోటల్లో స్టే చేసాం కదండి, అదే హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడే మేము లంచ్ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నార్త్ ఇండియా కదండి, కొంచెం ఉప్పు కారం అయితే తక్కువగానే ఉన్నాయి, కానీ పర్లేదు అనిపించింది టేస్ట్. కానీ టేస్ట్ అయితే చాలా చప్పగా ఉంటాయి. సాల్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, మేము ఆర్డర్ చేసినవి అయితే మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఆంటీ వాళ్ళు పప్పు కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇలా చిన్న బకెట్లో పప్పు అయితే వస్తుంది, ఆ బకెట్ నిండా పప్పు అయితే ఉంటుంది. మేమైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చెప్పాము. ఆంటీ వాళ్ళు వైట్ రైస్ ఇంకా పప్పు చెప్పారండి. మేమైతే రోటీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చెప్పాము. పప్పు బకెట్ అయితే చాలా బాగుందండి, అది మన సౌత్లో దొరకదు. ఓన్లీ నార్త్ సైడ్లోనే అలా పప్పు బకెట్లో ఇస్తారు. బకెట్ అంటే ఏ బకెటో కాదు, పప్పు బకెట్.
ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ రోటీ కాంబినేషన్ అయితే పర్లేదు, బాగానే ఉందండి. ఏమంటే ఇక్కడ సాల్ట్ పెట్టారు, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకున్నాము. ఇక్కడ మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది, చూడండి ఎలా ఉందనేది. బాగుందా? మన సౌత్ సైడ్ ఏమో వర్షాలు పడుతుంటే ఇక్కడ నార్త్ సైడ్లో అయితే కాళ్ళు వేడిగా కాలిపోతున్నాయి అన్నమాట. అలాగే మా మమ్మీ కొంచెం వైట్ రైస్ పప్పు అయితే తినింది. ఇక్కడ పిల్లలకి హాఫ్ డే వరకే అండి స్కూల్. ఎందుకో మాకైతే తెలియదండి ఆ రూల్. మీకైతే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా లంచ్ చేసిన తర్వాత బయట సోఫాస్ ఉంటే అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. మరి ద్వారకాలో ఉండే కొన్ని టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్ళాము. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2-3 డేస్లో పార్ట్ 4 అయితే అప్లోడ్ చేస్తాను.